హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 23rd జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీలో చూస్తే ఈరోజు మార్నింగ్ మనము గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాము కదండి. నిఫ్టీ గ్యాప్ అప్ అయింది అండ్ 9:15 క్యాండిల్ నుండి చూస్తే మనకి కంటిన్యూస్గా గ్రే కలర్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి. అంటే ఏంటండి, సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. అవునా? సో ఇలాంటి టైంలో మనం ఎలాంటి ఎంట్రీస్ తీసుకోవద్దు, ఓకేనా. మనకి ఎప్పుడైతే 3 కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుండి అంటే 11:15 నుండి జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది కదండి. సో మీరైతే 11:15 క్యాండిల్ పైన సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఈ ట్రేడ్లో మనకైతే మంచి ప్రాఫిట్ వచ్చింది కదండి. అండ్ అలాగే చూస్తే నిఫ్టీ నిన్నటిలో ఏదైతే ఉందో నియరెస్ట్ టు అక్కడి వరకు రాగానే మళ్ళీ బులిష్గా మారిపోయింది, అవునా. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 220 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చింది అండ్ అలాగే మన కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి కదా. మనకి బై ఎంట్రీతో పాటుగా స్టార్ కూడా ఫామ్ అయింది, అవునా. సో ఎవరైనా సరే ఈ ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ని పెట్టి మాత్రమే తీసుకోవాలి. అండ్ అలాగే చూస్తే నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,024 నుండి 22,983. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,740 నుండి 22,643 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,233 నుండి 23,265. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 23,367 నుండి 23,445 వరకు ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూస్తే ఈరోజు మార్నింగ్ మనము గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాము కదండి. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది అండ్ ఫస్ట్ క్యాండిలే మనకి వీక్నెస్ని ఇండికేట్ చేసే క్యాండిల్ ఫామ్ అయింది, అవునా. సో మనకైతే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎలాంటి ఎంట్రీస్ లేవండి. సో కన్ఫర్మేషన్స్ ప్రకారంగా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది కదండి. కాకపోతే ఇక్కడ చూస్తే ఇది ఒక రెడ్ కలర్ క్యాండిల్ విత్ గ్రీన్ బార్డర్, అవునా. సో ఇలాంటి టైంలో కూడా మీరు ట్రేడ్ని అయితే అవాయిడ్ చేయొచ్చు. అది రెడ్ క్యాండిలా గ్రీన్ క్యాండిలా ఐడెంటిఫై చేయండి, ఓకేనా. సో అందుకని చెప్పేసి నేనైతే బార్డర్ కలర్ని కూడా చేంజ్ చేశాను. సో అది కంప్లీట్ రెడ్ క్యాండిల్ అయితే మాత్రమే ఎంట్రీ తీసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి 11 o'clock క్యాండిల్ పైన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిపోయాయి. సిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్ ఉన్నాయి, మన క్యాండిల్ రెడ్ కలర్లో ఉంది అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది కదా. సో ఇలాంటి టైంలో మీరైతే ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ఈ ట్రేడ్లో మనకైతే నియర్లీ 500 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నామండి. అలాగే చూస్తే ఈ ఫాల్ ఎక్కడి వరకు కంటిన్యూ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే 48,000 లెవెల్ దగ్గర వరకు వెళ్ళిందో అక్కడ నుండి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ బులిష్గా మారిపోయింది కదండి. సో అందుకని చెప్పేసి నేను ప్రతిసారి చెప్తాను, రౌండ్ ఫిగర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ప్రైస్ రౌండ్ ఫిగర్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 215 క్యాండిల్కి బై ఎంట్రీ వచ్చింది అండ్ మన కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. అండ్ బై ఎంట్రీతో పాటుగా స్టార్ కూడా ఫామ్ అయింది. అంటే ఎవరైనా సరే ఈ బై సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి అని అర్థం కదండి. సో ఈ ట్రేడ్లో అయితే మన 2 టార్గెట్స్ హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ 48,136 నుండి 48,077. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,989 నుండి 47,904. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,636 నుండి 47,385 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 48,789 నుండి 48,912. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,108 నుండి 49,217 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ 49,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.